అందరికీ నమస్కారం. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకం 2500 అయితే ఎప్పుడు విడుదల చేస్తారో ఒక టాక్ రావడం జరిగిందండి. ఆ వివరాలేంటో వీడియోలో చెప్తాను. దయచేసి వీడియోని చివరిదాకా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది చివరిదాకా చూడట్లేదు, లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, తెలంగాణలో మ్యాక్సిమం అన్ని గ్యారంటీలకి అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇప్పటికే 4 గ్యారంటీలు పూర్తి చేయడం జరిగింది. ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్లు, అలాగే జీరో కరెంటు బిల్లు, అలాగే రైతు రుణమాఫీ అనే 4 గ్యారంటీలు అమలు చేయడం జరిగింది. ఇంకా మనకు ఉన్నటువంటివి ఏంటంటే పెన్షన్ల పెంపు, మహాలక్ష్మి పథకం, రైతులకు రైతు భరోసా. సో రైతు భరోసా అనేది ఎలక్షన్స్ అవగానే విడుదల చేశారు. సో ఇప్పుడు మనకు విడుదల చేయవలసిన రెండే ఉన్నాయి. ఒకటి పెన్షన్లు 4000కి పెంచడం, 2 మహాలక్ష్మి పథకం 2500 అనేది ఇవ్వడం. సో ఈ 2500 ఇవ్వడం అనేది మనకి ఈ యొక్క పండగల్లో ఇచ్చే అవకాశం అయితే ఉంది. వచ్చే పండగ ఏదైతే ఉందో దాన్ని పురస్కరించుకుని మహిళలకి ఈ యొక్క 2500 బ్యాంకుల్లో వేయడమా లేకపోతే ఇంటింటికి వచ్చి ఇవ్వడమా అనేది అయితే తెలియాల్సి ఉందన్నమాట. అయితే పెన్షన్ మాదిరిగానే పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో వేస్తారా అనేది అయితే తెలియాల్సి ఉంది. అయితే వచ్చే పండుగ ఏదైతే ఉందో పెద్ద పండుగ, అది దీపావళి అవని, వినాయక చవితి అవని, లేకపోతే ఇంకో పండుగ ఏదైనా ఉన్నాయి, అప్పుడు మాత్రమే ఈ పథకాన్ని విడుదల చేస్తామనేది తెలియజేయడం అయితే జరిగిందనమాట. ఆల్రెడీ మహిళల దగ్గర నుంచి పత్రాలు తీసుకోవడం, వాటిని స్క్రూటినీ చేయడం, ఫైనల్ లిస్ట్ తయారు చేయడం అంతా అయిపోయింది. ఇంకా మనకు కావాల్సింది ఏంటంటే దాన్ని లిస్ట్ ఫైనలైజ్ చేసి వారి ఖాతాలో డబ్బులు విడుదల చేయడమే. సో చూద్దాం, అప్డేట్ రాగానే వీడియో చేస్తాను. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.